నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్. ఈ విషయం తెలుసుకోండి. లేటెస్ట్ అప్డేట్ ఇదే. తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండపై గత 3 రోజులుగా కొనసాగుతున్న రద్దీ ఆదివారం, సోమవారం కూడా కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో తిరుమలకు వచ్చిన భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు అన్ని పరీక్షలు పూర్తి కావడంతో పాటుగా ప్రతి ఏటా మే నెలలో ఖచ్చితంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేసవి సెలవుల రద్దీతో శుక్ర, శని, ఆదివారాలలో మరింతగా పెరిగింది. సోమవారానికి కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణతేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్నప్రసాదం, ఇంజనీరింగ్, ఆరోగ్యం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్ల నిరంతరాయంగా కొనసాగేలా చూస్తున్నారు. ప్రధానంగా తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటుగా కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, తాగునీరు, పాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ ప్రధానంగా అన్నప్రసాదం, ఆరోగ్యం, విజిలెన్స్ విభాగాలపై ఫోకస్ పెట్టింది. శ్రీవారి సేవకులు దాదాపు 1500 మంది 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారు. తిరుమలలోని కృష్ణతేజ సర్కిల్ వరకు అవసరమైన చోట్ల నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. మెడికల్ టీంలు, బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నారు. తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు. తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై దేవేరుల పల్లకిపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి ఎంచేపుగా వేశారు. ముందు 2 రోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. కళాకారుల మంగళకరంగా సంగీతం, వేల, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. ఇందులో భైరవి, నలిన కాంతి, శంకరాభరణం, హిందుస్థానీ, కర్హర ప్రియ, నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు. తర్వాత బెంగుళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృంద వెంకటాచల నిలయం, తందనాన ఆహి వంటై అన్నమాచార్యుల సంకీర్తనలు, దాసపదాలైన భాగ్యలక్ష్మి బారమ్మ, దాసన మాడికో ఎన్న స్వామి వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో 3 రోజుల పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తుల్లో పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.